సీనియర్ ఆఫీసర్ కే స్ప్రింకిల్స్ తినే అర్హత ఉంది. ఎమర్జెన్సీ, తొందరగా ఎవరైనా ఇక్కడికి రండి. మిసెస్ మన్సన్, అరవటం ఆపండి. పోలీసు వాళ్ళ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా? ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో బండిని ఆపి మెక్కుతూ ఉండుంటారు. పోలీసులు తినకూడదా? తొందరగా ఇక్కడికి వచ్చి చేరతారా, లేదంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్మీని పిలవమంటారా? సరే, మనం బయలుదేరదాం. లెమన్ జెల్లీ నా ఫేవరెట్. ఇది కార్నివల్. నాకు 10:15 కి ఒక బ్యాకప్ కావాలి, లేక 15:10 ఏదో ఒకటి పంపించండి. వాటర్ మిలన్ హోస్టేజ్ గా ఉన్న ఒక ఆర్ముడ్ కోలా దొరికిందని వాళ్ళకి చెప్పు. స్టాండ్ డౌన్. ఇది జస్ట్ 10 CCB. ఇంకొక క్రేజీ క్యాట్ బాయ్ బట్టన్ బర్గర్ కొడుకుతో ఉన్నాడు. ఏంటి ఆఫీసర్ అఫుల్ మ్యాన్, ఇక్కడేం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. నా తోటను ఒకసారి చూడు. వీళ్ళందరూ కలిసి కుప్పి గంతులేసి నా తోట నాశనం చేసేస్తారు. ఏంటి కూప్? అది నేను కాదు డాడ్. ఓకే బాయ్స్, ఆ పని చేసింది ఎవరో చెప్తారా? ఓకే ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. నా సిస్టర్ దగ్గర ఉన్న క్యాట్ క్యాట్ కాదు, ఎర్త్ రూల్ చేయడానికి వచ్చిన ఈవిల్ క్యాట్ అది. మీరు నేను చెప్పేది నమ్మండి. కూప్, ఈ నైస్ పోలీస్ మెన్ క్యాట్ కథలన్నీ వినరు. టెన్నిస్, నువ్వు ఒక సెన్సిబుల్ కిడ్వి. కట్టు కథలు చెప్పడం మానేసి జరిగిందేమిటో చెప్పు. చెప్తాను ఆఫీసర్. పేపర్ వేయడానికి కోప్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఈ ఊళ్ళో నిద్రపోకుండా ఉన్నది నేను, కోపు మాత్రమే. ఈ నోటీస్ లో పంచితే చాలు, అందరికీ అర్థమైపోతుంది. నేను డేంజర్ క్యాట్ బాయ్ కాదని, క్యాట్ ఒక ఈవిల్ అని అర్థమవుతుంది. నాకు తెలీదు, కానీ ఇది రూల్స్ అగేన్స్ట్ అని పేపర్ బాయ్ హ్యాండ్ బుక్ లో రాసింది. ఓ అలాగా? ఈ హ్యాండ్ బుక్ లో ఏలియన్ ఇన్వేషన్స్ గురించి ఏం వేసిందో చూడు. మేము ఒంటరిగా లేము అన్న విషయం మాకు అప్పుడు తెలిసింది. అవును, ఏంటది? మనం త్వరగా వెళ్ళాలి. ఏంటది? ఏది ఇలా చేస్తోంది? ఓకే, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. చాలా ఆపండి. వీళ్ళ వాగుడు ఎంతసేపు అని వింటారు? తొందరగా వీళ్ళని తీసుకెళ్లి లోపల పడేసి తాళం వేయండి. తిన్నగా విషయానికి రా డెనిస్. చెప్తాను. అప్పుడు బాగా మంచుంది, చేతిలో ఉన్న పేపర్ కూడా కనిపించలేదు. దగ్గరలో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చెపాస్కీ. చివరికి తెలిసిన వారిని చూసాం. నేనెంత భయపడిపోయానో తెలుసా? అర్థమైపోయింది. ఈ ఊర్లో అందరినీ మీ ఇంటికి వచ్చి పేపర్ తీసుకోవాలని చెప్తాం. నో, రైనో మాన్స్టరో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే పేపర్ వేయడం ఆపడం జరగదు. అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను. ఒక ఈవిల్ బయట తిరుగుతోంది. ఈ పేపర్స్ ని డెలివరీ చేయడం దానికి నచ్చలేదు. డెనిస్, అది మనల్ని వెంబడిస్తోంది. నాకు తెలీదు, నాకు కనిపించడం లేదు. Not good. Dennis! ఇదిగో వస్తున్నాను. చూసావా, నేను వాన్ చేయడానికి ట్రై చేశాను. నేను చెప్పింది కరెక్టే. ఇది ఏలియన్ క్యాట్ ఇన్వేషన్. చూడ్డానికి భయంకరంగా ఉంది. ఇవి రెండు మంచి ఏలియన్సా? పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా గజగజ వణిగిపోతున్నా, ముందు కిందకి దిగు. డెనిస్, ఇదేనా జరిగింది? నువ్వు చెప్పేది నిజమేనా? అది నిజమే. కెప్టెన్ బ్లాస్ట్ రైట్ కమాండో ఎప్పుడో అబద్ధం చెప్పాడు. అవును, కానీ నేను భయపడ్డానని చెప్పింది మాత్రం నిజం కాదు. ఏ మాత్రం నమ్మకండి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు.
జరిగిందేంటో నేను వివరంగా చెప్తాను. హార్లీ, మా దగ్గర ప్రూఫ్ ఉంది, చూపిస్తాను. ఏం జరిగిందో అందరూ చూడండి. నేనే ఓబియస్లీ దశ నాతో పెట్టుకుంటే మీ పని అంతే. అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారు. ఓమియస్ జైంట్ స్పారోతో ఫైట్ చేయడం మేము షూట్ చేసాము. అప్పుడు వింగ్ ఆఫ్ డోమ్ పైనుంచి వచ్చింది. ఏమిటిది? హే, నన్ను చూడండి. ఇవాళ కామిక్స్ ని చదివే ఫస్ట్ పర్సన్ నేనే. నేను చదవడం ఎవరికో ఇష్టం లేదనుకుంటాను. ఔచ్. ఏలియన్స్. ఇప్పుడు నేను చెప్పేది నమ్ముతారా? తర్వాత ఏం జరిగింది? ఓ కమాన్. ఆ స్ట్రీట్ లో ఉండే అన్ని న్యూస్ పేపర్ ని అటాక్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఏదో పేపర్లన్నింటినీ తినేసింది. ఒక మాన్స్టర్ ట్రక్ వస్తుంది. ఏంటి మాన్స్టర్ ట్రక్? నిజంగానా? మీరే చూడండి. మేము పరిగెట్టాం కానీ తప్పించుకోలేకపోయాం. హార్లీ, ఏలియన్స్ మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. సూపర్ కూల్. నిన్ను మా లీడర్ దగ్గరికి తీసుకెళ్తాం. అమ్మ ఇంకా లెగలేదే. సో మనం ఇప్పుడు ఏలియన్స్ దిగిన చోట్లోనే ఉన్నాం. అర్థమైందా? ఎర్త్లింగ్ ఏలియన్ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా మనల్ని స్పేస్ షిప్ లో తీసుకెళ్తాడా? ఏమంటావ్? నో, వాళ్ళు మన మీదకి అగ్లీ వారియర్స్ ని క్రీచర్స్ ని పంపిస్తారు. ఓ వెల్కమ్ ఏలియన్ డ్యూడ్. హే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మీరంతా చూసారు కదా ఆఫీసర్స్, వీడియో ప్రూఫ్. కెమెరా చూసి చిన్న పిల్లలు అరిచినట్టుగా ఉంది నీ వీడియో. ఏం జరిగిందనే చెప్తాను ఆఫీసర్. నాకు నిజంగా ఏం జరిగిందో తెలియాలి. సరే, కానీ ట్రూత్ మీరే హ్యాండిల్ చేయాలి. నిజం మాత్రమే చెప్పు. క్యాట్ గురించి ఏమీ చెప్పకు. ఇది ఆర్డినరీ క్యాట్ గురించి కాదు. ఇది సూపర్ విలన్ లా ఉండే ఒక ఈవిల్ క్యాట్ గురించి. ఈవిల్ డాక్టర్ క్యాట్ హెడ్ క్వార్టర్స్ లోకి నేను వెళ్ళాను. అది చెప్తాను. అది ప్రపంచాన్ని నాశనం చేసే లోపు దాన్ని బంధించడం నా కర్తవ్యం. ఏజెంట్ కూప్ ని డయాబాలికల్ ప్లాన్స్ తో ఆపడం కుదరదు. అక్కడ జరిగింది చెప్పడానికి ట్రై చేస్తాను. నా కిటీ వారియర్స్ వచ్చి మనుషుల్ని బానిసలుగా మార్చబోతున్నారు. అతి త్వరలో ఈ ప్రపంచం నాకు సొంతం కాబోతోంది. ఏజెంట్ కూప్, ఇలాగా పిచ్చి పట్టిన వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. మిస్టర్ క్యాట్ తో ఎవరు ఆ విధంగా మాట్లాడకూడదు. థాంక్స్ మిల్లీ, నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. త్వరగా దిల్లో ఎక్కువ డిమాండ్. దీన్ని మనం త్వరగా డెలివరీ చేసేస్తే అందరికి డాక్టర్ క్యాట్ ప్లాన్ తెలిసిపోతుంది. మనల్ని చేస్తుంది. సారీ, రాంగ్ బటన్. ఇప్పుడు చూడు. Hold on, Dr. Cat. Safety first. Ha! Do seat belt వేసుకో. పిచ్చి పట్టినట్టే అనిపిస్తోంది. వచ్చి ఫైట్ చేయరా. మీ గార్డెన్ మేము తవ్వుకోవచ్చా? మా మూవీకి చాలా వార్మ్స్ కావాలి. సరే, ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది. అంతేనా? నీ కథలో నేను భయంతో బైక్ నడపడం తప్ప వేరేం చేయలేదా? నీ స్టోరీలో నన్ను వేస్ట్ అన్నావు కదా. మీ ఇద్దరి స్టోరీస్ శుద్ధ వేస్ట్. నా కథలో అట్లీస్ట్ ఒక మాన్స్టర్ తక్కువైనా వచ్చింది. అంటే ఒక ఈవిల్ జీనియస్ పుస్సీ క్యాట్ బార్ నుంచి ప్రపంచాన్ని కాపాడడంలో ఈ ఊరంతా ఇలా చెత్తగా తయారైంది అంటారు. మీ కల్పనకు ఒక హద్దు పద్దు లేకుండా పోతోంది. సరే, ఈసారి మిమ్మల్ని వార్నింగ్ తో వదిలేస్తున్నాం. నో పార్కింగ్ లో పార్క్ చేసినందుకు ఈసారి మీకు ఒక నోటీస్ ఇస్తున్నాం. నా సైడ్ వాక్ స్వీపర్ ఎవరైనా చూసారా? కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాను. సైడ్ వాక్ స్వీపర్ అని చెప్పానా? కాదు, బైసైకిల్. చాలు, ఈ పిల్లల గొడవ భరించలేకపోతున్నాను. పేపర్లు విసిరి తోటలో ఉన్న బొమ్మల్ని భయపెడుతున్నారు. ఈ పురుగుల్ని హింసిస్తున్నారు. రిలాక్స్ మిస్సెస్ మన్సన్, ఎవరికి ఏం కాలేదు. అందరూ వెళ్లి ప్రశాంతంగా నిద్రపోండి. గుడ్ ఐడియా.
ఆ తర్వాత కూప్ కి కొన్ని బొమ్మలు వేయాల్సిన పనుంది. ఎస్ సార్. క్యాట్ యొక్క ఈవిల్ ప్లాన్ ని ఎలాగైనా బయట పెట్టాలి. రేపు ట్రై చేద్దాం. ఈ టైంలోనే. ఫైన్, వెళ్ళండి. వెళ్ళి మిగిలినవి తినండి. నేను మిలిటరీని పిలిచుండాల్సింది తప్పు చేశాను. ఏం జరిగిందో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. అనవసరంగా నువ్వు బుర్రపాటు చేసుకుని కన్ఫ్యూజ్ చేయకు. వాళ్ళేదో నోటికొచ్చినట్టు వాగారు.